హాయ్ లవ్లీస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందనవేణి వ్లాగ్స్. నేను పోస్ట్ చేసిన నా ఫస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్, కమెంట్స్ అన్నీ కూడా నన్ను చాలా మోటివేట్ చేశాయి. అలాగే ఫర్దర్గా కూడా మీరు ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈరోజు వీడియో వచ్చేసి మెడిసినల్ ప్లాంట్ గురించి చెప్పబోతున్నాను. సో ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను చూపించబోయేది మెడిసినల్ ప్లాంట్ యొక్క లీఫ్. అది ఇదే అన్నమాట. దీన్ని సింపుల్గా మనం ఇన్సులిన్ ప్లాంట్ అని అంటాము. దీనికి చాలా నేమ్స్ ఉన్నాయి సైంటిఫిక్గా చెప్పాలంటే. సో దీన్ని సింపుల్గా స్పైరల్ ఫ్లాగ్ లేకపోతే క్రేప్ జింజర్ అని కూడా పిలుస్తారు. దీన్ని మోస్ట్లీ డయాబెటిక్ పేషెంట్స్ యూస్ చేస్తారనమాట. దేనికి అని అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి ఆర్ కంట్రోల్లో ఉంచుకోవడానికి. రీసెర్చ్ స్టడీ ప్రకారం ఇందులో కోరోసోలిక్ యాసిడ్ ఉండడం వల్ల ఇవి గ్లూకోజ్ మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తాయి. అలానే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. దీన్ని యూస్ చేసే విధానం చాలా సింపుల్. ఏం లేదండి, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో 1 or 2 లీవ్స్ని కన్జ్యూమ్ చేయొచ్చు. మీకు అలా నచ్చలేదు అని అనుకుంటే అదే 1 or 2 లీవ్స్ని వాటర్లో బాయిల్ చేసి తాగేయచ్చు. అండ్ నా సజెషన్ ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళు అండ్ పోస్ట్ డెలివరీ మదర్స్ అంటే బాలింతలు ఉంటారు కదా, వాళ్ళు ఈ లీవ్స్ వాడకపోవడం బెటర్. యాక్చువల్గా నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మా ఫాదర్ ఒక డయాబెటిక్ పేషెంట్. తనకి పాస్ట్ 2 months కింద షుగర్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ అవ్వడం వల్ల డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు. సో తను డాక్టర్ ఏమని సజెస్ట్ చేశారంటే మీరు ఇన్సులిన్ తీసుకునే లెవెల్ వరకు వచ్చేసారు, సో మీరు షుగర్ లెవెల్స్ని కొంచెం కంట్రోల్లో పెంచుకోవాలని చెప్పారు. ఆ తర్వాత నుంచి మా ఫాదర్ ఈ లీఫ్ని తినడం స్టార్ట్ చేశారు. ఇది తిన్న 1 monthలోగా తన టెస్ట్కి వెళ్ళి ప్రీవియస్ టెస్ట్ ఈ టెస్ట్ కంపేర్ చేసి చూసుకుంటే చాలా డిఫరెన్స్ కనిపించింది. సో ఇది మాకు ఒక రియల్ ఎక్స్పీరియన్స్. ఈ ప్లాంట్ చూడడానికి ఇలా ఉంటుందండి. అండ్ దీని రూట్స్ వచ్చేసి దుంపలాగా ఫామ్ అవుతాయి లోపల మొత్తం. ఆ దుంప నుంచి ఫ్రెష్గా మల్టిపుల్ స్టెమ్స్ అనేటివి ఫామ్ అవుతూనే ఉంటాయి. అండ్ ఇది తినడానికి కూడా వగరుగా చేదుగా అలా ఏముండదు, తినడానికి పుల్లగా ఉంటుందన్నమాట. సో డయాబెటిక్ పేషెంట్స్ తినడానికి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.